హాయ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. చేసిన మేలు మంచి అంటే ఒక రోజు లేట్ అయినా ఖచ్చితంగా తెలుస్తుందని చెప్పడానికి కృష్ణలంక దగ్గర రాణివారి తోట వరకు నిర్మించిన ఈ రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో ఎప్పుడో 2009లో వైఎస్ఆర్ దీనికి అంటే ఈ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే అది ఇక రాష్ట్ర విభజన జరగడం, ఆ తర్వాత పలు సందర్భంలో వరద నీరు వచ్చి ఆ మొత్తం 3.5 లక్షల మందికి పైగా ఈ రిటైనింగ్ వాల్ అవతల ఇబ్బంది పడడం ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. అయితే 2019 వరకు కూడా ఫేజ్ 1లో అక్కడక్కడ కొంత నిర్మాణం జరుపుకోవడం మినహాయిస్తే మొత్తాన్ని పూర్తి చేసే చిత్తశుద్ధి ఎప్పుడు కూడా చంద్రబాబు చూపించలే. అట్లాంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2 ఏళ్ల కరోనా పీరియడ్ తీసేస్తే మొత్తం ఫేజ్ 1, 2, 3 మొత్తం కంప్లీట్ చేసి దీన్ని అంటే చాలా ఎత్తులో కట్టిరనమాట, కృష్ణలంక నుంచి రాణివారి తోట వరకు. ఈ నేపథ్యంలో ఈ కృష్ణ వరద పోటును తట్టుకొని మరీ నిలబడి కొన్ని లక్షల మంది ప్రాణాలను కాపాడిందని చెప్పి జనం డిస్కస్ చేసుకుంటా ఉన్నారు అనమాట. ఒకసారి ఆ వార్తను చూద్దాం. నిన్న ఈ సింగనగర్ కాలనీ ఇవన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తుంటే మీ వల్లే బతికి బట్టగట్టినాం అని చెప్పి చాలామంది ఆయనను ఆప్యాయంగా అంటే మిమ్మల్ని ఓడించి తప్పు చేసినామేమో అని చెప్పి రిగ్రెట్ ఫీల్ అయిన సందర్భాన్ని మనం మీడియాలో చూసినాం అనమాట. మీ వల్లే మేము క్షేమం, రిటైనింగ్ వాల్ లేకపోతే మా జీవితాలు అతలాకుతలమే. వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపిన కృష్ణలంక వాసులు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టకపోయి ఉంటే తమ జీవితాలు పూర్తిగా అతలాకుతలమయ్యేవని విజయవాడ కృష్ణలంక ప్రాంత ప్రజలు మాజీ సీఎం వైఎస్కు చెప్పుకున్నారు. పులివెందుల పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న ఆయన రిటైనింగ్ వాల్ దగ్గర కృష్ణానది ప్రవాహాన్ని పరిశీలించేందుకు అక్కడ ఆగారు. దీంతో కృష్ణలంక రాణిగారి తోట వారధి ప్రాంతాల ప్రజలు అక్కడికి చేరుకుని వైఎస్ జగన్తో తమ సంతోషాన్ని పంచుకున్నారు. మీరు చేసిన మంచి పనుల కారణంగా మేము ఈరోజు క్షేమంగా ఉన్నామని, మాకు వరద ప్రమాదం తప్పిందని, లేదంటే సింగ్ నగర్ ప్రజల్లో తమ జీవితాలు అతలాకుతలం అయ్యేవని చెప్పారు. ఈ సందర్భంగా వారంతా జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహాయ చర్యలు అండగా ఉంటాయని జగన్ వారికి భరోసానిచ్చారు. సో ఇది ముచ్చట అనమాట. పనిచేసేటోడు ఇట్లుంటాడు, ఇంకా పనికిరాని పోరంబోకులు ఎట్లుంటారో ఇంతకుముందు మీకు ఒక వీడియోలో చూసినా కదా. మొత్తం ఇన్స్టా రీల్స్ చేయడానికి ఆ బోట్లలో తిరుగుతూ మొత్తం యంత్రాంగం మొత్తాన్ని తన చుట్టూ తిప్పుకునేటట్టు ప్రచార యావ దానికోసం పనిచేస్తారనమాట కొంతమంది. ఇంకా వాళ్ళు ఎవరో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. మొత్తం మీద ది సేవియర్, కృష్ణలంక సేవియర్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రశంసలు అందుకుంటున్నారు అనమాట. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్. వాస్తవానికి ఒకవేళ ఇదే పరిస్థితిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుక ఉండుంటే ముందే వెకేట్ చేయించి పెద్ద ఎత్తున వరద రిహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టి ఎంతో కొంత ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని తగ్గించే ప్రయత్నం జరుగుతుండే. కానీ చంద్రబాబు గారికి మన ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ముంబై పతివ్రత కాదంబరి జైత్వానికి న్యాయం చేసుట్లా, తర్వాత యంత్రాంగం మొత్తం అటు తిప్పి ఆ గుడ్లవల్లేరు ఘటనకు తిప్పి అంటే అందులో బాధితులను నిందితులను కాపాడేందుకు మొత్తం యంత్రాంగాన్ని అంతా అక్కడికి తరలించేసి ఇక్కడ బ్లాంక్ పెట్టేసారు అనమాట. ఆ పాపమే ఈరోజు విజయవాడకి ఇట్లా చుట్టుకున్నది. అందుకే చెప్పేది, పనిచేసేటోడు ఎట్లుంటాడు, పనికి మాలిన ఎట్లుంటాడు ఈ పాటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా విజయవాడ కృష్ణా జిల్లా ప్రజలకు అర్థమై ఉంటుంది. సో ఇక చేయగలిగింది ఏం లేదు. ఈ తీర్పు మారదు. ఇది ఈవీఎం ప్రభుత్వమే, మెషిన్ల ద్వారా ఏర్పడ్డ ప్రభుత్వమే అని చెప్పి ఇప్పటికే జనమే మాట్లాడుకుంటున్న తరుణంలో మేము చెప్తున్నది కాదు, బాజాప్తా మైకుల ముందరనే చెప్తున్నారు ప్రజలు. సో ఇక అనుభవించడం మినహా ఏం లేదన్నట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.